చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విశాఖపట్నం వాసి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక వ్యక్తి దుబాయ్ వెళ్ళి అక్కడ తెలుగువారు అని చెప్తే చాలు, భారతదేశంలో లేదా ప్రపంచ దేశాల్లో ఎక్కడ తెలుగువారు ఎక్కడ ఉండేవారైనా సరే నాకు ఈ అవసరం పడిందండి అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆయన చెవిలో పడితే వెంటనే స్పందించే ఒక మహత్తరమైనటువంటి ఒక సునిశ్చితమైన స్వభావం కలిగిన ఒక గొప్ప వ్యక్తిని మనం చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం మన స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వీరి పేరు వాసు గారు. వీరిని దుబాయ్ వాసు అని ఎక్కువ మంది పిలుస్తూ ఉంటారు. ఆయన గురించి తెలిసిన వారు చాలామంది ఆయన గురించి ఆత్మీయంగా పెనవేసుకునే అనుబంధంతో కలిగి ఉన్న వాళ్ళు మాత్రం మా వాసు అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాసు గారిని దుబాయ్ నుంచి విశాఖపట్నం వేరే పని మీద వస్తే, అది కూడా సేవా కార్యక్రమమే, ఆ పని మీద వస్తే మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఆయన అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలియచెప్పాలని వారికి మన స్టూడియోకి ఆహ్వానించాం. వారు వచ్చారు. దుబాయ్ వాసు గారు అని పిలువబడే వాసు గారు దుబాయ్ వచ్చే ఆలోచనలో ఉన్న వాళ్ళకి అక్కడ మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగున్నాం, ఆ ఊరు తిప్పుతారు అని ఎవరైనా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగున్నారు. అలా మిమ్మల్ని కాంటాక్ట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే అసలు ఏ దేశస్తులైనా, ఏ జిల్లా వాసులైనా, ఏ రాష్ట్ర వాసులైనా సరే ఆపదలో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. అది ఎలాంటి ఇబ్బంది, దాంతో మీకేం పని లేదు, నాకు అవసరం లేదు. ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయగలము అనే ఒక పాజిటివ్ మోటివ్, పాజిటివ్ యాటిట్యూడ్ మీలో ఉంది అని మీ ద్వారా సహాయం పొందిన లెక్కకు మించిన వాళ్ళందరూ చెప్తూ ఉన్న మాట విని ఆ భాగ్యం మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులు కూడా కల్పించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించాం. స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అసలు మీరు దుబాయ్ ఎందుకు వెళ్ళారు? దుబాయ్ ఎందుకు వెళ్ళామని చూస్తే బ్రతుకుతెర కోసం అని చెప్తాను వెళ్ళిన దుబాయ్ అని అంటే మేము. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడ కూడా చిన్న చిత్తగా చెయ్యని వ్యాపారం లేదు, చెయ్యని ఉద్యోగం లేదు. మరి ఇంట్లో సెట్ అవ్వలేకపోయినేమో ఒక ఫ్రెండ్ తన యొక్క ఇన్విటేషన్ బట్టి నేను దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. దుబాయ్ వెళ్ళి ఒక 3 months కోసం అని చెప్తాను. 3 months ఒక ప్రొడక్ట్ కి ఒకసారి అలా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నారు. అప్పట్లో ఒక ప్రొడక్ట్ కి వాళ్ళకి ట్రైన్ చేసేసి వచ్చేద్దామని చెప్తాను అనుకున్నాను. అనుకున్న దాన్ని అక్కడ ఫిక్స్ చేసేసి నా ఫ్యామిలీని కూడా తీసుకుని నా వైఫ్ కూడా అక్కడ బ్యాంక్ లో జాబ్ చేసేవాళ్ళు. ఒక 2 years మేము సెట్ అయిన తర్వాత, 2-3 years సెట్ అయిపోయిన తర్వాత మాకు కొంచెం స్ట్రగుల్స్ వచ్చి నిలబడి ఇవన్నీ అయ్యేటప్పుడు కూడా మా స్ట్రగుల్స్ పడే టైంలో మేము ఎంత ఇబ్బంది పడినామో ఇక ఇండియాలో కానీ దుబాయ్లో కానీ వీటిని మేము ఒకసారి కళ్ళు తెలుసుకొని నా వైఫ్ ఒక ఎవరికైనా భోజనాలు పెడదామండి, అంటే ఇక్కడ అంతా కూడా హోటల్స్ లో తింటమే కదా, కాదు కొంచెం పెట్టిద్దాము మన చేతిలోంచి మనం కూడా ఓడిస్తామని చెప్తాను. మేము ఎడార్లోనే ఒంటరిగా ఉంటాడు, వాడిని కలవాల్సిందంటే ఇక్కడ నుంచి మనం ఒక దగ్గర ఒక 3-4 kilometers డెజర్ట్ లో వెళ్ళాలి. మళ్ళీ ఆయన చూసి రావాలంటే ఓపెన్ రావచ్చు, లేకపోతే దుబాయ్ రావాలన్నమాట. అలాంటి మీరు చూసాక అలాంటి పరిస్థితి. అలాంటి పిల్లలు, అలాంటి వాళ్ళకి మేము ఫ్రూట్స్ అని అదే రంజాన్ టైంలో మేము స్టార్ట్ చేసాము. ఆ ఫ్రూట్స్ అని లేకపోతే ఫుడ్ అని ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళు కొంచెం చాలా ఆనందంగా చేసుకున్న తర్వాత మేము ఇంకా వాళ్ళకి సాయంత్రం పూట బిర్యానీస్ తీసుకెళ్ళి ఈద్ టైంలో అలాగా వెళ్తా ఇది కొంచెం మా తెలుగు కమ్యూనిటీలో కూడా లేబర్స్కి కూడా తెలిసింది. తర్వాత తెలుగు కమ్యూనిటీలో నుంచి కూడా నాకు గురువు గారు నన్ను అసలు దుబాయ్ మార్కెట్ కి పరిచయం చేసిన వచ్చేసి పుట్టూరు రాజు గారు అని చెప్పని గల్ఫ్ న్యూస్ ఆయన పెద్ద అధికారి, డైరెక్టర్ కూడా. సో వారు నన్ను పిలిచి, వాస్తు నువ్వు అలా కాదు, నువ్వు సైలెంట్ గా ఉండిపోవద్దు, 10 మందికి ఉపయోగపడాలి, నీకు సపోర్ట్ అని నేను ఉంటాను అని చెప్తాను. నన్ను ఇచ్చారు చాలా చాలా చాలా
సో ఆయన వల్ల అసలు ఈ రోజు ఎంత ఏమొచ్చి మీ దగ్గర మీ పక్కన కూర్చొని అంటే ఆయనదే అనుకోవాలి. వాసు గారు, మీరు విశాఖపట్నం నుంచి దుబాయ్ వెళ్ళి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? 18 years అవుతుంది. 18 ఏళ్ళుగా మీరు దుబాయ్లోనే ఉంటున్నారు. దుబాయ్లో నేను విన్నది ఏంటంటే మీరు తెలుగు వాళ్ళ అసోసియేషన్కి మీకు అందరూ అక్కడ ఏదో పోస్ట్ ఏదో ఉందని విన్నాను. అసోసియేషన్ పేరేంటి, ఆ పోస్ట్ ఏంటి? అదే మీకంటే అదే నా గురించి ఒకసారి చెప్పేస్తే మొత్తం మీకు అన్నీ వచ్చేస్తుంది. మేము మామూలుగా ఇలా ఇండివిజువల్గా ఒకరికి అని చెప్పేసి సేవలు చేయడం మొదలు పెట్టాము. మా రాజు కొంత కృష్ణవేణి మేడం అని చెప్పేసి ఇంకో మేడం ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంత ఫండింగ్ ఏర్పాటు చేసి వాసు పరిగెట్టడానికి ఉన్నా చేస్తాం. తర్వాత స్లోగా మేము కొన్ని ప్రాబ్లమ్స్ ని కళ్ళాలు చూసాం. ఎందుకంటే నేను బయటలో ఉన్నాను కదా, చూస్తున్నప్పుడు ఈ వీసాస్ ప్రాబ్లం అయిపోయి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అయిపోయి, వాడికి వీసా లేకుండా, ఉద్యోగం లేకుండా, శాలరీ లేకుండా ఆ రోడ్డు మీద పడి ప్రాణాలు పోగొట్టుకొని ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, చచ్చిపోయిన తర్వాత శవం కూడా ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇలాంటివి ఏమి చాలా కన్ఫ్యూజన్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి. అప్పుడు నేను మా సార్కి అడిగా, రాజు గారికి, సార్ ఏం చేద్దాం, ఇది ఏంటంటే పెద్ద అంటే అప్పుడు నిజంగా అంటే ఇప్పుడు మరి ఇలాగ చెప్పుకోవచ్చు లేదంటే ఆంధ్ర తెలుగు మాట్లాడిన వాళ్ళందరికీ మన ఎన్టీ రామారావు గారు మనకు తెలుగుదేశం అనే తెలుగు వాళ్ళు ఉన్నారు అని ప్రపంచానికి పరిచయం చేస్తే వాళ్ళందరూ నా పిల్లలే అని చెప్పేసి అడాప్ట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు రియల్ గా ఎవరు తెలుగు మాట్లాడాడు అందరూ నా పిల్లలే, మీరు అందరూ వాళ్ళకి సాయం చేయండి అన్నారు. ఇది ఓపెన్ ల్యాండ్. సో తర్వాత ఆయన వచ్చి లేదంటే ఏపీఎన్ఆర్టీ అని పెడదాం. ఆ ఏపీఎన్ఆర్టీ అని పెట్టిన తర్వాత ఏపీఎన్ఆర్టీ అని చెప్పి పెడతాం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ. దీనికోసము చంద్రబాబు నాయుడు గారు ఎంత వీళ్ళందరూ నా బిడ్డలు అని చెప్పిన ఈయనంటే అమెరికాలోనే హ్యాపీగా మంచి గ్యాస్ట్రోఆంథ్రోపాలజిస్ట్, మంచి పెద్ద డాక్టర్ డాక్టర్ రవి వేమూరి గారు, నేను రన్ చేస్తానండి దీని అంతటి, నాకు ఏ రూపాయి అవసరం లేదు, నేనున్నాను ప్రజల కోసం. అంటే ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇనిషియేషన్ మీరు తీసుకున్నారు, నేను కాదు బాబు గారు తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే దుబాయ్ లో వైజాగ్ చంద్రబాబు నాయుడు మన వైజాగ్ లో మనం చేసుకుంటే మనకు నచ్చింది అనుకోండి. ఇప్పుడు మీకు ఒంట్లో సడన్ గా నేను తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ జాయిన్ చేస్తాను, 1 లక్ష 2 లక్షలు కట్టేస్తాను. అక్కడ కట్టడానికి కూడా లేదు. ఇప్పుడు ఈవెన్ నా కొడుకు క్యాన్సర్ వస్తుంది సరే, వాటిని త్రూ అఫీషియల్ గానే నన్ను హాస్పిటల్ జాయిన్ చేయాలి, అఫీషియల్ గానే అవన్నీ చేయించాలి, దానికి రిలేటివ్ అయ్యి ఉండాలి, దానికి ఎందుకు పే చేస్తున్నాను, ఇవన్నీ ఉంటాయి. ఈ కారణాలన్నిటికీ కూడా కల్పించిన తర్వాత ఏపీఎన్ఆర్టీ వచ్చేసేసరికి రాజు గారు నన్ను ఆ ఏపీఎన్ఆర్టీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసేసి దుబాయ్ లో మేము ఒక ఫామ్ అయ్యి ఇది అదే ఆర్గనైజేషన్ లో మేము మెంబర్స్ కోఆర్డినేటర్స్ మేము ఒక 10 మంది లాగా టైఅప్ అయ్యి ఇంపార్టెంట్ టీమ్ పర్సన్స్ అయిన తర్వాత మేము ఇంకా శాలరీలో కొంత అమౌంట్ మేము పెట్టుకొని సేవలు చేయడానికి రెడీ అయ్యి ఉన్నాం. ఎలాంటి సర్వీస్ చేసేవారు మీరు? ఆ సర్వీసెస్ అంటే ఆల్ గవర్నమెంట్ కి రిలేటెడ్ ఉండేవండి. సింపుల్ ఒక సర్వీస్ చెప్తానండి. మన వాళ్ళు ఇక్కడ చేసిన తప్పు అక్కడ పెద్ద ముప్పు అయిపోయి కూర్చుంటుంది. ఎలాంటి తప్పు? ఏంటంటే ఒక విజిట్ వీసా వస్తుంది సార్, వీళ్ళకి ఒక ఉద్యోగం చూసుకోవడానికి ఒక విజిట్ వీసా వస్తుంది అక్కడి నుంచి. అంతవరకు జెన్యున్ ఇచ్చినోడు ఎవడో ఎవరోడు ఎవడో పక్కన. మేమేమంటామంటే ఆ విజిట్ వీసాను తీసుకొని మంగళగిరిలో ఉన్న ఏపీఎన్ఆర్టీ ఆఫీస్ కి వెళ్ళండి. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుంటే ఏ కంట్రీకైనా 167 కంట్రీస్ లోని ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళు రవి గారు వాళ్ళ డైరెక్టర్స్ తో ఏం చేస్తారంటే, అరే పలానా మంది ఇంతమంది వెళ్తున్నారు ఈ కంట్రీలోని, ఈ కంట్రీ కోఆర్డినేటర్స్ ఎవరు వాళ్ళకి లిస్ట్ ఇవ్వండి అని చెప్తారు. దెన్ మేమేం చేస్తాం, ఆ కంట్రీలో సపోజ్ దుబాయ్ వచ్చారు అనుకోండి, వాళ్ళని మేము జాబ్ లో పెట్టి అదే వాళ్ళు ఏ జాబ్ మీద వచ్చారు, ఏ పని మీద వచ్చారో ఏంటంటే దాని మీద మేము జాబ్స్ ఇప్పించాము. వాళ్ళు వచ్చిన దాని మీద ఒక సపోజ్ వాళ్ళు ఎవరో ఇస్తాడు జాబ్ ఇస్తాడు, ఏ అనే వ్యక్తి జాబ్ ఇస్తాడని చెప్తాను, బి గారు వచ్చాడు,
ఈ బిని ఏతో దగ్గర తీసుకెళ్ళి ఏది డబ్బులు అవ్వకపోతే మేము పలానా సో ఉన్నామని రా బాబు అని చెప్తాను ఈ తరపు నుంచి ఉన్నాం లోకల్ గా భరోసా ఇస్తారు. భరోసా ఇవ్వడానికి మేము ఉన్నాము. అలాగే మళ్ళీ వాడికి ఒక ఇద్దరికి నచ్చకపోతే జాగ్రత్తగా ఇంటికి పంపించేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే అతి తెలివిగా వీళ్ళు ఎవరికి చెప్పరు, వచ్చేస్తారు ఎవడెవరికో లక్షలు ఇచ్చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది అంటే అండి, ఇక్కడ ఏ అనే వ్యక్తి దగ్గర జాబ్కి వెళ్తారు, ఇక్కడ ఇన్సూరెన్స్ హెల్త్ చేయిస్తారు, చెకప్ మెడికల్ చెకప్ చేస్తారు. మెడికల్ లో ఫెయిల్ అయినా లేకపోతే ఏ అన్నట్టు ఇంట్లో వర్క్ ఎక్కువైపోయినా వీడికి ఇష్టం రాకపోయినా అక్కడ ఉన్న కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి స్కిప్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. వీళ్ళు పాస్పోర్ట్ అక్కడే ఉండిపోతుంది. ఈ విజిట్ వీసా ద్వారా వీసా 3 నెలలు ఉంటుంది. ఆ 3 నెలలు అక్కడ పాస్ అయిపోయి వీడికి బయటకు రాలేని పరిస్థితిలో కల్లి వెళ్ళి అంటారు అన్నమాట. ఇలాంటి సమయంలోనే ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చేసేసి వీళ్ళు ఇంకా నోవే ఇటు ఇండియాకి అంతే, ఇండియా లిస్ట్ లోనే లేరు, అక్కడ దుబాయ్ లిస్ట్ లో కూడా ఉంటారు. నోమెన్స్ ల్యాండ్ లో ఉండేటట్లు వీళ్ళు అక్కడక్కడ ఉంటారు అన్నమాట. వీళ్ళకి ఈ మధ్యలో రోగాలు వచ్చినా, నష్ట వచ్చినా, డబ్బులు లేకపోయినా, తిండి లేకపోయినా, ఈ కోవిడ్ వచ్చినా, ఇవన్నీ వచ్చినా, సడన్ గా ఇదేం చనిపోయినా నాదుడు ఎవడు. అప్పుడు ఇండియా నుంచి మాకు ఏమైనా మళ్ళీ ఏపీ అంటే వెళ్తే డెఫినెట్ గా ఎమ్మెల్యే గారు ఏ ఎంపీ గారు త్రూ మళ్ళీ ఆఫీస్కి వెళ్తాయి. వీళ్ళు చెప్తారన్నమాట, పలానా ఏరియాలో పలానా కోఆర్డినేటర్ బాబు సో అట్లా చూడండి. వీళ్ళని అక్కడి నుంచి నా జాబ్. నాకు కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ. ఈ ఫ్రెండ్స్ వల్ల కొంచెం సిఐడీస్ అని పోలీస్ అని లోకల్లోనే కొంచెం హెల్ప్ చేస్తారు వాళ్ళు కూడా. ఇప్పటివరకు వాసు గారు ఎంతమంది మీ దృష్టిలోకి వచ్చినవి, ఎన్ని కేసెస్ అంటే దుబాయ్ ఏదో జాబ్ కోసం వచ్చో లేకపోతే చేయకుండా దుబాయ్ ఏదో రకంగా ఎవరు చెప్పిన మాట విని అక్కడికి వచ్చి ఇరుక్కుపోయి బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ తిండి కూడా లేక కాలం చేసిన వాళ్ళని మీరు చాలా మందిని మీ సొంత ఖర్చులతో ఇండియా వాళ్ళ సొంత ఊరు అంతిమ సంస్కారాలు కూడా పంపించిన విషయం అది చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇలాగా చనిపోతారు ఎవరో. ఇక్కడ మేమేంటంటే మా 9-10 మంది కూడా ఒక ముగ్గురమే. మోత్కూరు విశ్వేశ్వరరావు గారు, ఈయన ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్. తర్వాత ఖాదర్ బాషా గారు, ఈయన రియాద్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు సౌదీలోని, మచిలీపట్నం మా తెలుగు అబ్బాయి, నేను. వీళ్ళిద్దరు ఆఫీస్ లో ఉండి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాసు డబ్బులు ఇస్తారు, కావాలంటే ఎంత ఖర్చు అయితే ఫిజికల్ వర్క్ చేయించారు. ఎందుకంటే ఒక బాడీని ట్రేస్ చేయాలంటే ఫస్ట్ అది ఎక్కడ ఉన్నదో ట్రేస్ చేయాలి. ఆ ట్రేస్ చేయాలంటే ఎంబసీస్ అన్ని తిరిగేయాలి. ఇది ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఏ హాస్పిటల్లో ఉన్నాడు, అది ఏ పోలీస్ స్టేషన్ లో పరిధిలోకి వస్తుంది, దాంట్లో మున్సిపాలిటీ ఏరియా సరౌండింగ్స్ ఏంటి, దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పోస్ట్ మార్టం తీసుకుని వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఇది చేయాలి, ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్ కంప్లీట్ ఎలా చేయాలి, ఇవన్నీ ఎలా చేయాలి. ఇట్లాంటి వాడి మీద మళ్ళీ చచ్చిపోయిన వాడి మీద ఏమైనా పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయి, మళ్ళీ ఆడే బ్యాంక్ కరప్ట్ ఏమైనా అయ్యాడా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడానికి పైన మనం తిరగాలి. ఇది ఒక 1 week 10 days ప్రాసెస్ అండి. ఈ 1 week 10 days ఉంటది కాబట్టి తక్కువ టైం నార్మల్ పర్సన్ అంటే ఎప్పటికవుతుంది 6 నెలలు పట్టారు. మేము ముగ్గురిని కలిపి చేసిన దాంట్లో 7 years లో చనిపోయి 7 years అయిపోయిన బాడీని కూడా మేము పంపించాం. ఒక మన దుబాయ్కి వెళ్ళి ఏదో కారణం చేత కాలం చేసిన వాళ్ళు 7 years ఉన్నట్టు 7 సంవత్సరాల పాటు బాడీ నిర్జీవంగానే ఉండిపోయింది. తర్వాత భార్య బిడ్డలు మా మీద ఫైటింగ్కి వచ్చారు. ఏమో నేను పెళ్లి చేసేసుకుని ఇప్పుడు బాడీ పంపించే ఇదే గోల్ ఏంటది. తర్వాత మన ఆంధ్రాది 3 years 3.5 years ఒక లేడీని ఆవిడ, అది మీకు అందరికీ తెలుసు, అది నాకు అప్పుడు న్యూస్ దీంట్లో మీరు అందరూ పేపర్లో కూడా వేస్తారు. ఇక్కడ మేము ఏం చేస్తాం సైలెంట్ చేసేవాళ్ళం మేము ముగ్గురు. ఒక బాడీ పంపిన 15,000 dirhams ఖర్చు అవుతుంది, ఎందుకంటే 3.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే దుబాయ్ నుంచి ఇండియా పంపడానికి 3.5 లక్షలు. మళ్ళీ వాళ్ళ సొంత ఊరు ఏదో కనుక్కొని అక్కడికి అదే హైదరాబాద్ కానీ ఎక్కడికైనా పంపిస్తే ఏపీ అన్నట్టు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు రియల్ గా ఎలాంటి సర్వీస్ అంటే అది మనం నార్మల్ ప్రజలకి కూడా తెలియట్లేదు. తెలిస్తే ఈరోజు వాళ్ళు క్యాంపెయిన్ చేయని అవసరం కూడా ఉండదేమో. జస్ట్ ఒక
సార్ ఇక్కడ బాడీ పంపిస్తున్నాము అక్కడ నుంచి, ఇదిగోండి బాడీ తాలూకా పేపర్స్ అని చెప్తారంటే ఏ ఎయిర్పోర్ట్ అమ్మా అంటే చెన్నై ఎయిర్పోర్ట్ సార్. చెన్నై ఎయిర్పోర్ట్ ఓకే, ఎక్కడ పంపించాలి? శ్రీకాకుళం పంపించాలి సార్ బై రోడ్ అంటే ఓకే నన్ను అంటారు. నేను చెన్నైకి నేను బాడీ పంపిస్తే చెన్నై నుంచి వాళ్ళు పికప్ చేసుకొని బాడీ అటెండర్ వీడి ఎక్స్పెండిచర్ అంతా వాళ్ళే భరిస్తూ వీడికి టీ ఖర్చులకు మళ్ళీ ఇస్తూ టిఫిన్స్ ఇవన్నీ కూడా అంబులెన్స్ అంటే చూసుకుంటూ చెన్నై నుంచి శ్రీకాకుళం అయినా సరే పర్వాలేదు అని తీసుకెళ్తారు కదా. దీనికి రియల్ గా ఇది పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఎంతమంది తెలుసు? నేను చాలా సార్లు ముచ్చుకుంటుంటాను, ఎంత తెలుసుకోవాలి ఇది ఇస్తున్న సేవలను ఒకసారి తెలుసుకున్నారా బాబు అని చేస్తాను సార్. నేను ఈ ఎమ్మెల్యేస్ కూడా మా దుబాయ్ వస్తున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నేను రిక్వెస్ట్ చేస్తాను సార్. వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు లేదనుకుంటే మా వరకు రావు ఇవన్నీ. సో అదొకటి చేస్తామండి, బాడీస్ డెడ్ బాడీస్. ఇంక ఇలా కాకుండా ఒకసారి అయితే 14 మంది అమ్మాయిలు వేరే స్టేట్స్ నుంచి అనమాట, వాళ్ళు వచ్చి సాఫ్ట్వేర్ అవేరు ఇవేరు ఉద్యోగం అని చేస్తారని చెప్పారు. చెప్పి వాళ్ళని డాన్స్ బార్స్ లో డాన్సర్స్ కానీ ఏదో దీనికి పంపిస్తారు. వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు 10 రూపాయలు సంపాదించుకుని పని చేసుకున్నట్టు చేసుకున్నారు. తర్వాత ఎక్కడికో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ నోటి కూడా రిస్క్ చేసి తీసుకొచ్చాం. అంటే వాళ్ళు ఏదో పని మీద వచ్చారు, కొంతమంది డాన్స్ చేశారు, మరొకటి ఏదో జరిగింది, సర్వైవ్ కావాలి. ఎలాంటి కంప్లైంట్, ఎలాంటి ఇబ్బందులు పడి మీ దృష్టిలోకి వచ్చాయి? వాళ్ళు ఎలాంటి ఇబ్బంది అంటే ఏం లేదు సార్. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఏంటంటే ఈజీ మనీ సంథింగ్ ఎల్స్. ఇంకా దీని మీద దానికి ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడతారు. దీనికని చేస్తారు లోకల్ వాళ్ళకి కానీ తెలిస్తే తక్కువ తీసేస్తారు ఎవరికైనా. వాళ్ళు ఎటువంటి అరబులు ఎవరిని కూడా ఇలాంటి ఇల్లీగల్ దీనికి యాక్సెప్ట్ చేయరండి, ఎలా చేయరు. వాళ్ళు చూసిన సరే దుబాయ్లో ఉన్న ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఎవరిని డిస్టర్బ్ చేయక, నువ్వు డిస్టర్బ్ చేస్తే తక్కువ తీసేస్తాను అంటాడు. సో మంచి ఎవరైనా సరే ఎవరి గురించి అయినా సరే బ్యాడ్ గా మా మీద ఎలా ఇబ్బంది పెడుతున్నా చిన్న కంప్లైంట్ వచ్చినా సరే ఉండొద్దు. దుబాయ్ గవర్నమెంట్ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. సింపుల్ దానికి చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు మీ మీద నాకు కోపం వచ్చింది, మిమ్మల్ని డైరెక్ట్ గా నేను ఏం చేయలేను. వాట్సాప్ లో నేను ఏమన్నా ఏదైనా తప్పుడుగా నేను వాట్సాప్ లో కానీ మిమ్మల్ని పెట్టి తిట్టానా, మీరు నా మీద షూట్ చేస్తే 1.5 crore అంటే 500,000 వరకు ఏదో 500 అంటే 5 lakhs dirhams అంటే 1 crore వరకు 1.5 crore అవుతుంది. అది ఫైన్ కి నేను అర్హుడిని అండ్ దుబాయ్ నుంచి బయటకు పోవడానికి అంత స్ట్రిక్ట్ గా వాళ్ళు చూసుకుంటారు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు మ్యూచువల్గా ఏంటంటే మనల్ని మోసం చేసుకుంటుంటారు. ఇప్పుడు నాకు ఒక పాష గారు ఒకప్పుడు ఆయన అంటాడు, నేను ఒకసారి ఏంటి సార్ ఇవన్నీ గోళాలు మీ దగ్గర నుంచి అంటే ఎవరు నమ్ముతాడు ఆడనే మోసం చేయగలం, నమ్మని మోసం చేయలేము అంతే. సో దీని మోసం సార్ ఇలాంటివన్నిటికీ కూడా మనకి వీళ్ళని కూడా పంపించేటప్పుడు కూడా మన ఏపీఎన్ఆర్టీ వాళ్ళకి టికెట్స్ ఇవ్వటం అని కానీ, లేకపోతే మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసేయండి అమ్మా ఏదో చూద్దాం లేదని చేస్తాను అంటాం కానీ ఏవో చేసేసి త్రూ ఏపీఎన్ఆర్టీ మేము అది చేసి పెడతామండి. ఇది కాకుండా ఈవెన్ 5 years 6 years కి యామ్నెస్టీ అని వస్తుంది. ఈ యామ్నెస్టీలో ఏంటంటే ఫిల్టర్ చేసేస్తారు లోకల్ వాళ్ళు, ఎవరికైతే వీసా లేదు, ప్రాపర్గా ఇది లేదు, వీటికి అసలు కేసులు లేవు, ఏమి లేవు, బాబు వెళ్ళిపోతామంటే పోరా అని చెప్తుని ఫ్రీగా పంపించేస్తారు. లోకల్ బాడీ ఇనిషియేషన్ తీసుకొని మనకి విల్లింగ్ టు గో బ్యాక్ టు ఇండియా, బిల్లింగ్ కాదు ఫోర్స్ఫుల్ గా కూడా, డాక్యుమెంట్ లేకపోతే ఫోర్స్ఫుల్ గా పంపించేస్తారు, డాక్యుమెంట్స్ అవి లేకపోతే ఫోర్స్ఫుల్ గా పంపించేస్తారు. వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు బాగా అంటారు, అప్పుడు వచ్చేసేసరికి మన డబ్బులు లేవు వెళ్ళడానికి ఇష్టం లేక ఏపీఎన్ లాస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ మేము ఏపీఎన్ త్రూ దగ్గర 1200 పీపుల్ని మేము పంపించుంటాం. అయితే దానికి అన్నిటికీ కూడా ఏపీఎన్ నుంచే టికెట్స్. వాసు గారు నాకు చిన్న డౌట్, ఇప్పుడు ఎవరి మట్టుకు వాడు దుబాయ్ వెళ్ళాలి అని అనుకొని ఎవరినో ఎక్స్ అనేవాడిని పట్టుకొని వాడికి ఏదో డబ్బులు కట్టేసి వాడు ఏదో వేసా అరేంజ్ చేస్తానని చెప్తే అది పట్టుకొని చంగలు గుద్దుకొని నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను డబ్బు వేసేసుకొని ఉన్న ఊర్లో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు పిలిచిన వాళ్ళు ఎందుకు పిలిచారు, వెళ్ళిన వాళ్ళు ఏ పర్పస్ మీద వెళ్ళారు, అసలు ఏదైనా వర్క్ ఉందా లేదా, ఇవన్నీ ఎవరికి ఏం తెలీదు. ఇది చాలామంది
ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయిన నేపథ్యంలో చాలా మంది గ్రూప్స్ లో వాటిలో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటారు, లేదు, మేము ఇప్పటికీ మోసపోయాం అది ఇది అని చెప్తుంటారు. నా క్వశ్చన్ ఏంటంటే వాసు గారు, అసలు బయలుదేరేటప్పుడే మనం ఇంట్లోంచి బయటకు వెళ్తే ఇంట్లో పెద్దవాళ్ళకి మనం చెప్తాం పలానా చోటకి వెళ్తున్నాం అని. అలాగే ఒక ఊరు వెళ్తున్నాం అంటే ఇంటి పెద్దకి చెప్పి బయలుదేరుతాం. మనం కొన్ని రోజుల పాటు మనం ఉన్న ఇంటి నుంచి, మనం ఉన్న ఊరు నుంచి పక్క ఊరు, పక్క జిల్లావో, పక్క రాష్ట్రానికి వెళ్తూ ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట కదా. మరి ఇంత అవేర్నెస్ ఇంత ఉన్న పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎవరికి చెప్పకుండా వాళ్ళు బయలుదేరిపోతున్నారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇలా బయలుదేరే వాళ్ళు బయలుదేరడానికి ముందు గవర్నమెంట్కి కానీ లేదంటే మీ ఆర్గనైజేషన్స్ కానీ ఇక్కడ ఏమైనా బ్రాంచ్లు ఉంటే వాళ్ళకి ముందుగా ఒక మాట చెప్పి బయలుదేరడం మంచిదా, లేకపోతే ఎవరి మటుకు వాళ్ళు బయలుదేరిపోవడం బెటరా? అదే సార్, జస్ట్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. ఏపీఎన్ఆర్టీకి సార్ నాకు ఈ వీసా వచ్చింది సార్, నేను దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాను, నా మంచి చెట్లు మీరు చూసుకోండి సార్ అని చెప్తారంటే వాళ్ళు రెడ్ కార్పెట్ తీసుకెళ్తారు. వీళ్ళకి అది అర్థం కావట్లే. వాళ్ళే ఈ వచ్చిన ఇన్విటేషన్ లో ఫెయిరా ఫేక్ మాకు పంపిస్తారు, వాళ్ళే డిసైడ్ చేయించేస్తారు. తలపోటు మాకు పెడతారు, పెట్టేసేసి అక్కడ దుబాయ్ అనుకోండి, ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ ఎవరున్నారు, వాసు లేకపోతే విశ్వేశ్వర ఎవరు ముఖ్యమంత్రి గారు ఏదేదో చెప్తారు. అది చెప్పేసేసి మీరు ఒకసారి చూడండి అమ్మా ఇది జెన్యునా కాదా అని చెప్తాను అంటారు. ఒకవేళ మేము ఆవిడ జెన్యున్ అన్నామా, ఆడొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ జాయికి వెళ్ళేంత వరకు కూడా మేము బాబు గారి లిస్ట్ లోకి వెళ్ళిపోతాం. అలాగే ఎన్ని వేల మందిని వచ్చినా ఆయన సిస్టమ్ నుండి తప్పక చెప్పేస్తారు. మన రవి గారు, డాక్టర్ రవి గారు, ఈ పిల్లలు తన దగ్గర ఉండాలి కదా, ఆవిడ వచ్చేసేసారా వెళ్ళిపోయారా వచ్చేసారా అంటే అంత కీన్ అబ్జర్వేషన్ మైక్రో లెవెల్లోనే అబ్జర్వ్ చేస్తారు ఏపీ అన్నట్టు. అప్పుడు నాకు సింపతి ఉండేది, ఇప్పుడు నాకు సింపతి లేదు వాళ్ళ మీద. ఎందుకు ఉండాలి దానికి ఏదో కారణం ఉంటుంది. దేనికంటే ఇప్పుడు నీకు అన్ని ప్రొవిజన్స్ నేను ఇంత మీకు చెప్పాను. తెలుగుడు అనేదాన్ని డాక్టర్ నందమూరి రామారావు గారు విద్య అయితే తెలుగు బిడ్డలందరూ నా బిడ్డలే అని చెప్పి నేను ఒడ్లో వేసి కూర్చో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇంత సెక్యూర్డ్ గా చేసుకొని నీకు ఏపీఎన్ఆర్టీ అని ఇచ్చాను, దీనికి చెప్పేసి మీరు వెళ్ళండి. మీరే నాకు రూపాయి అడిగాడు, ఆయన రూపాయి అడగల. అదొక ఆర్గనైజేషన్, అదొక సంస్థ, అది సొసైటీ. ఒక ఫ్యామిలీలో ఒక హెడ్ ని పెట్టినట్టుగా పెట్టారు. దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, మీకు ఇస్తున్నారు, పెడుతున్నారు. ఏం అడుగుతున్నారు, పలానా ఊరు పలానా త్రూ నేను వెళ్తున్నాను, ఇది నా వీసా అని చెప్తున్నాను, పెట్టండి. వాళ్ళకి రిజిస్టర్ చేసుకుని రండి, రిజిస్టర్ చేసుకుని వస్తారు. రేపు నాకు వెళ్ళిన డబ్బులు అయిపోయారంటే ఇన్ని డబ్బులు ఇచ్చి మళ్ళీ పంపిస్తారు. ఓకే, ఇవేనా చేస్తారు కదా. ఇప్పుడు ఏం లేదు సార్, రీసెంట్ గా చెప్తాను, మొన్న వారం వచ్చిన తర్వాత ఎవడమటుగాడు భయంగా ఉన్నామో ఎవరి దీంట్లో ఉన్నామో. అయితే ఒకటి ఏంటంటే మాకు దుబాయ్లో ఏం జరిగినా మా షేక్ చూసుకుంటున్నాం, మా వరకైతే రానవారు ఏది కూడా తెలియదు. ఈ మధ్య కాలంలో ఇరాన్ వారు, ఆ వారుకు సంబంధించి అది మీరు ఉన్న ప్లేస్ కి ఒక 10, 15, 25 కిలోమీటర్ల దూరం, 2.5 కిలోమీటర్లు మీరున్న చోట, మీరున్న ప్లేస్ కి 2.5 కిలోమీటర్స్ అంతే, అంత దగ్గరగా ఉన్నారు. అంత ఏం కాదు, చిన్న ఏవో ర్యాకెట్స్ అవి ఏం కాదు, డ్రోన్స్ తాలూకా సైడ్ ఉంటాయి అంతే. మా వరకైతే ఏమి అంటే మనకి ఇండియాలో ఏంటంటే యుద్ధం జరిగిపోతుంది బాబు. మీ ఛానల్స్, మీ తెలుగు ఛానల్స్ కి శతకోటి దండాలు ఎట్టి, నేను 2-3 ఛానల్స్ కి నేను కోర్టులో కేసు వేస్తానని చెప్పిస్తాను. ఎందుకంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం అక్కడ. ఈడింట్లో లేదు, ఈడి కడుపులో ఎవడో లాగేసినట్టు ఎవడో చాలా మీద పడిపోయి అయిపోతుంది, అయిపోయింది. ట్రంప్ వచ్చి లీడ్ వచ్చి లాడేస్తాడు, ఎవడో పేర్లో ఏదో చెప్పేస్తుంటే మాకు ఎక్కడ చూసి ఎయిట్ అయిపోతుంది. దీనివల్ల నాకు విపరీత లాస్ వచ్చింది. ఇప్పుడు నేను దుబాయ్లో ఉండిపోయాను సార్, నా భార్య నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉండిపోయారు. ఈ న్యూస్లు చూసి బార్ వీళ్ళు నన్ను తినేస్తుంటారు. ఏమైంది ఇక్కడ నేను చూస్తే హ్యాపీగా ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తున్నాను, ఇంట్లో ఉన్నాను, తింటున్నాను. అది వీళ్ళు ఇక్కడికి వచ్చేసి అక్కడ పడిపోయిందంటే ఇక్కడ పాడైపోయింది, ఇక్కడ పాడైపోయింది, ఎక్కడ పడిపోయిందిరా, ఏం పడిపోలేదు. ఇలాగే 49 మంది ఇరుక్కుపోయారు సార్ మొన్న. 49 మంది ఇరుక్కుపోతే నాకు మన ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు
పల్లా శ్రీనివాస్ గారు, బాబు నువ్వేం చేస్తావు, మా ప్రెసిడెంట్ మోత్కూరి విశ్వేశ్వరరావు కదా, ఆయన కూడా ఇక్కడ ఉండిపోయాడు అన్ఫార్చునేట్లీ. నేను ఒక్కడే ఉన్నాను. ఒక్కడు ఉన్న తర్వాత పల్లా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి, బాబు నువ్వు ఏం చేస్తావో తెలియదు, వాళ్ళు చాలా ఇది మనకు బాగా కావాల్సిన వాళ్ళన్నా మన ఊరోళ్ళు, నాకు తెలుగు నాకు ఎలాగోలాగా నాకు ఒక అరగంటలో మళ్ళీ నీ దగ్గర నాకు కాల్ రావాలి, వాళ్ళు సేఫ్ అని చెప్తాను. సో ఇమ్మీడియట్ గా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఒక హోటల్లో ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకున్నాము, జాగ్రత్త ఇవన్నీ చెప్పినాం. 49 పీపుల్కి ఇమ్మీడియట్ గా నేను ఎమిరేట్స్ CEO గారికి, మా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ రవి గుత్తా అని చేస్తాను, వీళ్ళంతా ఫ్రెండ్స్. రవి నాకు ఇలా కావాలంటే అవసరం ఉంది చేస్తానంటే విత్ ఇన్ 1 or 2 days మొత్తం అందరినీ చాలా సేఫ్గా ఎమిరేట్స్ ఫ్లైట్లో పంపించారు. సో అది చేయడానికి కొంచెం వెనకాల పుషింగ్ చేయడానికి వీటన్నిటికీ చాలా ప్రతి మీరు చెప్పి వెళ్ళినా చెప్పి వెళ్ళకపోయినా లోకల్, ఇప్పుడు మీరు అడిగింది అంటే చెప్తాను, మీరు లోకల్లో ఉన్న ఒక ఎమ్మెల్యే గారికో లేదంటే AP అన్నారికి వచ్చిన పోస్ట్ పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు అని చెప్తాను సార్. వాళ్ళు రియల్ గా నీ సొమ్మును సంపాదించుకోను దీంట్లో ₹1 ఏ రోజు కూడా ఎవరు అడగరు. కానీ ఇంత చేసేసరి నేను లాస్ట్ 31st నుంచి నేను రిజైన్ చేస్తాను మొత్తం అన్ని. కొంచెం నాకు కంపెనీ, నేను పనిచేస్తున్న కంపెనీలో నుంచి నాకు కొంచెం ఇబ్బందులు వచ్చి వదిలే ఇవన్నీ చేసేసాను, కొంచెం పక్కకు వెళ్ళిపోవడం అయింది. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా సర్వీసెస్ అయితే నేను వదలట్లేదు. అది PNRT కావచ్చు, లేకపోతే NRA TDP కావచ్చు, లేదా నా పర్సనల్గా కావచ్చు, ఏదేనండి. సో వాసు గారు, నేను మీ గురించి నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటి అంటే, ప్రపంచమే కరోనా పేరుతోటి అల్లాడిపోయింది. ఎంతగా అల్లాడిపోయింది అంటే, ఇంట్లో మనుషులే ఫ్యామిలీ మెంబర్కి ఇబ్బంది వస్తుందని అనుకున్నప్పుడు, ఒకే ఇంట్లో ఉండి కూడా పక్క వాళ్ళని పట్టించుకోని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు మాత్రం కరోనా టైంలో మీరు చాలా ఎక్సలెంట్ సర్వీస్ చేశారని నాకు వచ్చిన భోగట్ట. ఆ కరోనా నేపథ్యంలో మీరు ఇచ్చిన సర్వీస్ గురించి కొంచెం మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించండి సార్. ఆ కరోనా నిజంగా నాకు అది పునర్జన్మ అండి. ఆ కరోనాలో నేను ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి ఢిల్లీ దుబాయ్కి వెళ్ళాను. 10 days తర్వాత షట్ డౌన్ అని చెప్పారు. రియల్గా అది నాకు పునర్జన్మ. ఎలా పునర్జన్మ? నాకైతే కరోనా రాలేదు. ఈ కరోనా పుణ్యం అని చెప్తాను, నా ఫ్యామిలీ నేను సెపరేట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఫైనాన్షియల్ గా నేను నా వర్క్ ఏంటి అంటే, నా దగ్గర ఉన్న మొత్తం కార్డ్స్ అన్ని కూడా స్వైప్ చేసి 7.5 trucks ఫుడ్ని నేను లేబర్ ఏరియాలో నేను పంచడం, డిస్ట్రిబ్యూట్ చేయడం. ట్రక్స్ అంటే సుమారుగా ఎంత వాల్యూ అయ్యి ఉంటుంది దుబాయ్ కరెన్సీలో? చెప్తే నిజంగా వదిలేస్తాను మా అబ్బాయి చాలా అమౌంట్ అండి, చాలా అమౌంట్. అది చాలా అమౌంట్. నేను కొంతమంది నేను డోనర్షిప్ తీసుకున్నాను. అంటే సర్వ్ చేయడానికి నాకు కావాల్సిన పరిస్థితులు బట్టి నేను చూసుకున్నాను. డాక్టర్ ఇంజనీర్ జాఫర్ అలీ గారు ఏం చేస్తాను, వారి సహాయంతో వాళ్ళ వైఫ్ సహాయంతో కొన్ని ఫుడ్స్ అవి తీసుకున్నాము. మల్బార్ గోల్డ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, ఫుడ్ అది ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే, ఇంకోటి ఏంటంటే నాకు మా ఫ్రెండ్స్ అక్కడ క్రాంతి, సుధా అని చెప్పేసి ద క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉండేవండి. వాళ్ళు ఇంత చిన్న చిన్న కిడ్స్ మెడలో ఒట్లో వేసుకొని వచ్చి నాతో పాటు ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఈ ఇంట్లోనే పంచడానికనే వచ్చారు. అయితే అప్పట్లో నాకు ఉద్యోగం పోయింది, ఆ క్రాంతికి ఉద్యోగం పోయింది. కానీ మా ఫ్యామిలీలో ఎవరికి అంటే, మా ఫ్యామిలీ మీన్స్ నేను, మా క్రాంతి, సుధమ్మ, ఆ 2 పిల్లలు, మాకు తప్ప దేశం మొత్తానికి అందరికి వచ్చింది కోవిడ్. సో దేవుడు ఉన్నాడంటే వాళ్ళకి దేవుడే ఒక హెల్పింగ్, అంతే కదండి, చేయబట్టి వెళ్ళాము. అలాంటి టైంలో కూడా అప్పుడు మన ప్రభుత్వం లేదు, చంద్రబాబు నాయుడు గారు, అలాంటి టైంలో కూడా మాకు అమౌంట్స్ పంపించారు. 8 months పంపించారు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు పర్సనల్. అంటే అక్కడ కోవిడ్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, సపోర్ట్ చేయమన్నమాట.
అలా కాకుండా ఫ్లైట్స్ పెట్టించారు. ఒక ఫ్లైట్ పెట్టారంటే మాకు 40 lakhs అవుతుంది, 40+ అవుతుంది. మీరు ముందుకు ఏం కావాలి చెప్పు, అంతే. జనాలు ఎంతవరకు పంపించుకున్నా అంతవరకు పంపిస్తా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళీ వాళ్ళందరికీ ఏంటి, ఎయిర్పోర్ట్లో దిగంగానే మళ్ళీ అడిగి వ్యాను, చేతిలో 500 రూపాయలు పాకెట్ మనీ. ఒకటండి, ఏమో మరి ఇంకా పొగుడుతున్నాను ఆయన్ని చేస్తే అనకుండా. నేనైతే కలర్ చూసింది ఈయన్నే, ఒక పెద్ద లీడర్ అంటే పిల్లల తాలూకా కడుపులో చూడాలి ఫస్ట్, తర్వాత ఏం పడినా తర్వాత విషయం లేదు చేసేసాను. మన వరకు ఎంత సపోర్ట్ గా ఉండగలం అనేది అది చూసి తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒక షాప్ అని లేకపోతే ఒక చిన్న ఉద్యోగం అనేది అరేంజ్ చేసి ఇది చేశారు. అందువల్ల మేమందరం మోటివేట్ అయ్యి ఇంకా ఎక్కువగా మేము సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చాము సార్. సో నార్మల్ ఇంకా కొన్ని ఏంటంటే అక్కడ సర్వీస్ చేయడం కూడా భయమే. ఎందుకు భయం? ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఫుడ్ పాకెట్ ఇస్తాను, నేను ఒక ఫుడ్ పాకెట్ ఇస్తాను. ఈ ఫుడ్ పాకెట్ ఇచ్చిన తర్వాత వాడు తీసుకుంటాడు, ఆడికి ఏదో మోటనో లేకపోతే ఏదో జరుగుతుంది. ఈ ఫుడ్ ప్యాకెట్ ఎవడిచ్చాడు ముందు ఆడ మోసేస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను ఉంటాను, నేను లోపలికి వెళ్ళిపోతే నన్ను తీసుకురానికి ఎవడు ఉంటాడు. అవును. సో అవన్నీ కూడా కేర్ చేసుకొని చేయాలి సార్. అయితే సర్వీస్ ఇవ్వాలని అనుకోవడం ఇవన్నీ ఒకటైతే, మనం ఇస్తున్న సర్వీసు తీసుకున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే దాని ఇంపాక్ట్ ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో, సేవ చేస్తున్నారో వాళ్ళకి పేకకు చుట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువ దుబాయ్ గవర్నమెంట్ తాలూకా రూల్ అలాంటిది అనమాట. గల్ఫ్ గవర్నమెంట్ అది సరియాలా ఏదో అంటారు, మన లాకి ఇక్కడ కాదు. దాని లాగా బట్టి ఇంకా అందరూ బాగుండాలి అంతవరకే. అందరూ నేను ఉండాలి అందరూ బాగుండాలి అనే దీంట్లోనే నేను ఎవడేమన్నాడు కదా, తింటున్నాడు కదా, వచ్చాడు కదా, తింటాడు కదా, ఏదో ఒకటి ఇవ్వడానికి మేము ఉన్నాం కదా. అండ్ అలాగని గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది ఫుడ్. అది మన ఇప్పుడు కోవిడ్ టైం మీరు అడిగారు కదా, కోవిడ్ టైంలో రియల్ గా మేము బయట నుండి కూడా ఒక్కొక్క హోటల్ కి ఇలా చూడడానికి, ఇంత పెద్ద హోటల్ నా చేయి తగిలితే మ్యాచ్పోద్దేమో అన్నట్టు ఎట్లా ఉంటుంది. అలాంటి హోటల్స్ లో కూడా నేను పేషెంట్ అయితే నన్ను పెట్టేసేసి ఓ 10 మందికి 2 నర్సులు, ఓ 10 కేజీల తాలూకా డ్రై ఫ్రూట్స్, ఫుల్ వైఫై, నీకు మొబైల్ లేదా మొబైల్ ఒకటి తీసుకొని దానికి ఇచ్చేసేసి ఎంజాయ్ చేయి, ఫుల్ స్ట్రెంత్ తెచ్చుకుంటే ప్రతి హోటల్ అపార్ట్మెంట్స్ ని కూడా వాళ్ళ డబ్బులతో, గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ డబ్బులతో వాళ్ళు ఇచ్చి చాలా సేవని ఇచ్చారండి నిజంగా. ఇంకా అలాంటప్పుడు ఏంటంటే మన వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారేమో జస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడో తండ్రి ఉన్నాడు, ఎక్కడో తండ్రి ఉన్నాడు. కాబట్టి ఇష్టసరంగా ఏంటంటే ఎవరికి దుబాయ్ గవర్నమెంట్, ఇక్కడ తండ్రి అంటే చంద్రబాబు నాయుడు. సో ఈ సంరక్షణలో ఉండిపోయిన తర్వాత బాగానే ఉంది. ఇంకా వీళ్ళు ఇష్టం వేడిగా ఎంతసార్లు మనం చెప్పుకుని, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఛానల్స్ నిజంగా చెప్పి బాబా వెళ్ళండి రా బాబా ఏపీఎన్ఆర్టీకి అంతా వెళ్ళి చెప్పండి అని చెప్పేసి ఎందుకు వెళ్ళరు అనేది దానికి నాకు ఇప్పుడు దొరకట్లేదు సార్. అర్థం కానీ సమాధానం దానికి మీకు సంబంధం. అగర్ నీకు వీసా వచ్చేసేసి నీ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళు వచ్చి పంపిస్తారు. ఇప్పుడు ఇస్ ద జెన్యూన్, వాళ్ళే డబ్బులు ఇచ్చి టికెట్ తీసి పంపిస్తారు. నువ్వు ఎందుకు దాన్ని ఉపయోగించుకోవట్లేదు అనేది నాకు అర్థం. వీళ్ళు ఏంటంటే నా నెంబర్ తీసేసుకుంటారు, నా కార్డు తీసేసుకుని, నా అడ్రస్ తీసేసుకుంటారు. దాని తీసేసుకుని నీకున్న వాళ్ళే లాగేసుకోరు కదా. ఇంకా ఇన్ఫర్మేషన్ వరకు కదా తీసుకునేది అంతే కదా, ఇన్ఫర్మేషన్ కోసమే కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఏమవుతుందో తెలుసు, తీసుకెళ్తావు, నువ్వు తప్పుడు పనికి వెళ్తావు అనుకుంటే ఓకే చలో. ఇలాగే కాకుండా విదేశీ విద్య అని కూడా పెట్టారండి. చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య, ఇది ఏపీఎన్ఆర్టీ త్రూనే విదేశీ విద్యలో 15 లక్షలు అంతా ఇచ్చి 87 కంట్రీస్ లో 120 యూనివర్సిటీస్ ప్లస్ ఇచ్చేసి 70%, 60%, 40 దగ్గర నుంచి ఎలిజిబిలిటీని బట్టి ఇస్తూ చేయడానికి. అది నెక్స్ట్ వచ్చి
కొంతమంది టీచర్స్ ఎగురుతున్నారు బయటకు వెళ్ళి చదవాలి అని, వాళ్ళకి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొంత ట్రైనింగ్స్ అవి ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఆస్ట్రేలియా ఇవన్నీ పంపించారు. వాళ్ళు కూడా టీచర్స్ గా. అంటే తెలుసుకునేటోడికి మంచి జరుగుతుంది. మీకు అదే నేను చెప్తున్నాను, ఏపీ అనేది గురించి తెలుసుకునేటోడికి మంచి జరుగుతుంది. గో అండ్ మీట్, మంచిగా జరుగుద్ది. ఒకసారి వెళ్ళి కలవండి, అసలు ఏం జరుగుతుంది అనే దానికి మీకు వ్యవసాయం రానవసరం లేదు. సార్ నా బతికిది నేను ఏం చేయమంటారని చెప్పి కలవండి వాళ్ళు. సో ఒకసారి అక్కడ రిజిస్టర్ అయ్యి మీరు వచ్చేసినట్టు. అదే కాకుండా అబ్రాడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తారు. 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇంకా ఒకవేళ ఏదైనా సరే అవన్నీ వీళ్ళు ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలి? అంతే కదా, ఫ్యామిలీ మెంబర్స్ ప్రొటెక్షన్. గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని అక్కడికి వెళ్తున్నారు అనే విషయం తెలిస్తే చాలు, వాళ్ళకి ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా. చిన్న విషయం కాదు. మన కోసం అని చెప్తారే ఆ డాక్టర్ గారు అక్కడ దుబాయ్ లో ఉన్నా కాదు, అమెరికాలో మంచి నేమ్ ఉన్న వేమూర్ రవి గారు, ఆయన లేదు నేను పర్సనల్ గా నేను సపోర్ట్ చేస్తానని చెప్తానంట. ఆయనకి ఏంటి అవసరం అక్కడ అదన్నీ వదిలేసేసుకొని అక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇవన్నీ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి. మీ డబ్బులు కానీ మీ అవసరం, మీ ఏ అవసరం లేదో మీకు మీ సార్ పర్మిషన్తో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. తెలుగోడు ఎవడు గుమ్మం కదులుదాం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి ఏపీఎన్ఆర్టీ మంగళగిరి ఆఫీస్ని కలవండి. చెప్పిన మీకే సెక్యూరిటీ. అలా వెళ్ళిన వాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు చేస్తున్నారు, ఇబ్బందులు పడ్డ వాళ్ళు పడుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు పోగొట్టుకున్నారు. వారిని అలాంటి వాళ్ళను కూడా 7 సంవత్సరాల పాటు డెడ్ బాడీగా ఉన్న వాళ్ళను కూడా మీరు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించిన సందర్భాలన్నీ గుర్తు చేశారు. ఇది కాయిన్కి ఒకవైపు. ఇన్ అదర్ సైడ్ ఏంటంటే అమెరికా వెళ్ళడం, దుబాయ్ వెళ్ళడం, ఇంకొక దేశం వెళ్ళడం, మలేషియా, ఏదో రకరకాల దేశాలకు వెళ్ళి సరదాగా చూసి వచ్చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకో కొంతమంది ఆ దేశంలో చూడడానికి చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి, అవి మనం షూట్ చేసి లేదా అక్కడ మనం ఏదో ఒక సినిమా తీసి మన ఇండియా దేశస్తులందరికీ అక్కడ ఉన్న అందాలన్నింటినీ బాగా చూపించి వాళ్ళకి వినోదాన్ని ఇవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి చాలామంది ఉంటూ ఉంటారు కదా. చాలా సినిమా షూటింగ్స్ అలాంటి ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి. నేను విన్నది ఏంటంటే, ఎవరైనా సరే ఇండియా నుంచి పర్టికులర్గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి మేము సినిమా చేయడానికి వచ్చాము, దుబాయ్ లేకపోతే మలేషియా మరో ప్లేసు, వాసు గారు మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అని అడిగితే మీరు వాళ్ళని చంకలో పెట్టుకొని భుజానికి ఎక్కించుకొని ఫుల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ మా షూటింగ్ అయిపోయింది సుమా మేము బయలుదేరిపోతున్నాం అని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి చేశానంటే వాటి గురించి మీ ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్పండి సార్. లేదు సార్, తెలుగు నేను నమ్ముకోని తెలుగు పరాయి దేశంలో సేవ చేయడం అంటే నేనైతే బెనిఫిట్ పొందలేదు కానీ చెప్తే ప్రయత్నం కాదు సార్. సో ఎలా జరిగింది మీకు ఒక పేర్లు అక్కర్లేదు కానీ మీకు ఒక వాసువే అవసరం లేదండి. మీరు ఒక సినిమా చేద్దామని చూస్తారు అనుకున్నట్లయితే అబుదాబి ఫిల్మ్ కౌన్సిల్ మీకు 60% ఎంతో మీకు సబ్సిడీ ఇచ్చేస్తుంది, పర్మిషన్స్ ఫ్రీ ఇచ్చేస్తుంది. అవి ఏవేవో ఉన్నాయి, దానికి లింక్ ఉంది. ఫిల్మ్ ఛాంబర్ లో మీరు ఒకసారి స్టూడెంట్స్ ఫిల్మ్ చేస్తున్నాను, ఎంత వర్క్ చేసుకోండి, ఎంత వర్క్ ఎంత చేస్తున్నాను, ఎంత బడ్జెట్ స్పెండ్ చేయాలి, నేను నాకు ఎంత బడ్జెట్ అయిపోతుంది అని చెప్తాను అనుకుంటే వాళ్ళు అవసరమైతే మొత్తం అంతా ఫ్రీగా చేసేస్తారు, లేదనుకుంటే 60 ఇచ్చేస్తారు. వీటన్నిటికీ కూడా వాటి తాలూకా సపోర్ట్స్ మీకు ఏమైనా కావాలి, దాని తాలూకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నేను ఇస్తాను మీకు పర్సనల్. కానీ ఏంటంటే మీద పులుకోవడము ఇవన్నీ ఒక 2-3 సినిమాస్కి నేను చేశాను. చేసిన తర్వాత ఏంటంటే ఇంకా అంటే సపోర్ట్ ఇచ్చి ఇబ్బంది పడ్డారు. సపోర్ట్ ఇస్తే ఇబ్బంది పడ్డమే ఇంకా మరి మనోడికి. అదే ఒక కేరళ వేరేలా అనుకుంటే ప్రైజింగ్ ఉంటే అనుకుంటే అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్తారు, వీడి థ్యాంక్స్ కూడా చెప్పడు మనోడు. అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగాయి సార్ నాకు. 2 సినిమాలు జరిగినాయి. ఒకదానికి ఫుల్గా ఫినాన్షియల్గా కాల్చుకున్నాను, ఒకదానికి ఏమంటే మేము వెళ్ళింది అక్కడికి సంపాదించింది ఏదో మేము తగలబెట్టాలని కాదు కదా సార్. మాకు పిల్లలు ఉంటారు,
పెట్టుకోవాలి. మాకు చలో ఇక్కడ 10 రూపాయలు పెడితే అట్లీస్ట్ ఒక నేమో లేకుంటే ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా ఏదో వస్తుంది, సాటిస్ఫాక్షన్. సో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ కూడా కాదు సార్, 10 రూపాయలు వస్తాయని చెప్తానని అనుకుంటాను ఎవరైనా. 10 రూపాయలు అనేది నేనైతే నా టైపు నేనైతే మాత్రము ప్రతి ప్రాఫిట్ ని నేను డబ్బుల రూపాయన చూడను. 10 రూపాయలైనా అవ్వాలి, ఒక మంచి నేమైనా రావాలి, ఉపయోగమైనా పడాలి. అది ఎవరికి పడలేనప్పుడు ఎందుకంటే నాకు టైం వేస్ట్, నా టైం వేస్ట్, నా డబ్బులు వేస్ట్, పర్మిషన్స్ వేస్ట్. వాసు గారు, సరే సినిమా విషయం పక్కన పెడితే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదైనా బిజినెస్ చేద్దామని ఉంది, నేను దుబాయ్ లేదా మలేషియా ఏదో ఒక దేశం వెళ్ళి అక్కడ చెయ్యాలని అనుకుంటే నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఏమైనా అదర్ కంట్రీస్లో ఏదైనా బిజినెస్లు చేసుకోవడానికి ఏమైనా స్కోప్ ఉంటుందంటారా? 100% ఉంటుంది సార్. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసినంత వరకు మీకు ఏ మీడియేటర్స్, బ్రోకర్స్ అవసరం లేదు. ఒక విజిట్ వీసా తీసుకోండి, దుబాయ్కి రండి. మీరు ఏంటి ఒక రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నా, రియల్ ఎస్టేట్ కౌన్సిల్కి వెళ్ళండి, లేదనుకుంటే ఇంకోటి ఏదో ఇంకో వ్యాపార ఫ్యాక్టరీస్ అని పెడదాం అనుకున్న ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. ఏం లేదు, అక్కడ మీకు ప్రతిదీ ఏముందండి, యూట్యూబ్ తప్పని కౌంట్ చేసేస్తారు. మీరు ఎవరైనా మీడియేటర్స్ని ఇట్లా పెట్టుకుని నమ్ముకుని వెళ్ళకండి. మీ డబ్బులు చేసేసండి, మీ డబ్బులకు మీరే బాధ్యత, మీరే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి కనుక్కొని వస్తున్నట్లు వేల కొద్ది మనుషులు మన వైజాగ్ వాళ్ళు విపరీతంగా నాటిపోయి ఉన్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. వైజాగ్ గేట్స్ మాకు దగ్గర 2000 మంది మేము వైజాగ్ గేట్స్ అని చెప్పేసి మాకు ఒక వాట్సాప్ గ్రూపే ఉంది. 4 గ్రూపులు ఎన్నో రన్ అవుతున్నాయి వైజాగ్ వాళ్ళకి. సో వ్యాపార రీత్యా ఎవరైనా అర్థం చేస్తాను అనుకుంటే ఎవరిని మోసం చేయడు సార్. మనము ఏమైనా 5 రూపాయలకి మనం ఏమైనా కొంచెం అతి తెలివితేటలు ఉపయోగించాలంటే నీకు 5,000 పోయిందని లెక్క. కక్కుర్తి పడితే పోయినట్టు. అక్కడ ఏంటంటే ఎవరైనా సరే మన వచ్చాను రా, ఇది నిలబెడదాం రా, మనతో పాటు ఉంటాడు కదా అనే భావంతోనే మేము అందరం పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు అంటే ఈ యాటిట్యూడ్స్ పట్టుకొని ఆడికి వస్తారు. ఆడికి వచ్చిన తర్వాత మా దగ్గర ఉపయోగిస్తారు కథలని. ఎలాగా భోజనాల దగ్గర ఆ లాస్ట్ బిల్లు కట్టే టైంలో చేయి కొట్టుకోవడం వెళ్ళిపోతారు అనుకుని వెళ్ళిపోవడం, లేకపోతే ఫోన్ అనుకుని వెళ్ళిపోవడం చాలా దొరుకుతాయి సార్. తర్వాత ఒక గోల్డ్ కొనే దగ్గర నువ్వు గోల్డ్ కొనేసి నీకు ఇచ్చేస్తాను అంటారు. సింపుల్, ఇదైతే తెలియజేసుకోవాలి. దయచేసి ఆ గవర్నమెంట్కి కూడా నిజంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను బాబు. ఇప్పుడు మాకేంటంటే 20 గ్రాములు దాటి తేవద్దు, 70,000 దాటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ తేవద్దు అనే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి మా డబ్బులు అట్లీస్ట్ కాపాడండి. తెలివితేటలు ఎలా ఒప్పిస్తారు? ఇక్కడ నుండి అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పకూడదు తెలియదు, నేనే ఓపెన్ ఉంటాను చెప్పేస్తున్నాను. నువ్వు ఇచ్చి పే చేసేసి అక్కడ అంటారు. సపోజ్ 1 dirham 24 dirhams ఉందనుకో, రూపీస్ ఉందనుకో, 24 రూపీస్ మేము ఇస్తే 1 dirham ఇస్తారు. ఈ 24 1 dirham జాగ్రత్త క్యాల్కులేట్ చేసి నాకు వైజాగ్ ఇచ్చేస్తారు డబ్బులు. ఈ వైజాగ్ తీసుకెళ్ళేసరికి నాకు 28 రూపీస్ అవుతుంది. ఈ అతి తెలివితేటలు అదే వీళ్ళు అక్కడ కొనుక్కోవాలనుకోండి, ఈ అడిషనల్ అమౌంట్ 4 తర్వాత అడిషనల్ అమౌంట్ వీళ్ళకి అయిపోతుంది కదా. అందుకని అది మేము ఆలోచన మాకు రాకముందే వీళ్ళు మా దగ్గర నుంచి అది కొట్టేస్తుంటారు అన్నమాట ఫ్రెండ్స్. సో ఇలాంటి కదా నమ్మిన వాళ్ళనే కదా మోసం చేస్తారు. చెప్పాను ఇంతకు ఫస్ట్ నా నమ్మిన మోసం చేయగలరు. ఇది మోసం అని వాళ్ళు అనుకోరు, మేము మోసం అని అనుకోము. తెలివితేటలు వాటిని అతి తెలివితేటలుగా కూడా చేసుకున్నా. మరి వాసు గారు, ఇప్పుడు బిజినెస్ చేద్దాం అనుకున్న వచ్చే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ గురించి చెప్పారు. ఎక్కువగా జాబ్ ఏదో ఒక రకంగా అక్కడికి వెళ్తే, ఎక్కడైతే మనకు ఎంత కష్టపడినా ఒక 10,000 20,000 మహా అయితే ఒక 30,000 50,000 దాటి మనకు రాదు. కానీ దుబాయ్, మలేషియా, US ఇలాంటి కంట్రీస్కి వెళ్ళిపోతే లక్షల్లో నెలకి మనకి జీతాలు వచ్చేస్తాయి. మనం ఇంటికి చెప్పను కానీ మీకు ఒక మంచి ఉదాహరణ ఇస్తాను, చెప్పండి. అది మీరు ప్రేక్షకులు అందరూ అర్థం చేస్తారు. చెప్పండి. 190 dirhams 3-4 months బ్యాక్ గోల్డ్ గ్రామ్ ఉండేది అనుకుందాం. ఇప్పుడు అది 650కి వెళ్ళిపోయింది. 650కి వెళ్ళిపోయిన తర్వాత 100 dirhams కట్ చేశాడు.
డబ్బులు తగ్గిపోయటం, బంగారం తగ్గిపోయిందని చెప్పి కొనేస్తారు. ఎంత కొనేస్తున్నారు? 550 కొనేస్తున్నారు, 550 గ్రామ్స్. ఒరే ఆ 100 dirhams 190 మీద తగ్గితే నీకు తగ్గినట్టు, దీని మీద తగ్గినట్టు తగ్గి అని చెప్తారు. ఎందుకని వెళ్ళిపోతున్నారు అంటాను నేను. ఏంటంటే అప్పుడు 3 నెలల్లోనే కదా నువ్వు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేసావు, ఆ ఉన్న గోల్డే కదా అది. ఎప్పుడు ఏదో నీకున్న ట్రాన్సాక్షన్ బట్టి ఏదో చేస్తావు. తగ్గిపోయిందనే దీంట్లో ఏంటంటే 650 మీద తగ్గుతుంది అయ్యా, 190 మీద కాదు అని చెప్తాను అంటారు. అలాగే దూరం కొండలు నునుపు. అక్కడికి వస్తాడు సార్, ఇక్కడ ₹1,00,000 జీతం దుబాయ్లో, ఇక్కడ వైజాగ్ ఇండియాలో ₹1,00,000. ఇంకా నాకు ఎక్కువ కావాలి, దాని తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి కదా, దాని తగ్గ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా. ఏది లేకపోతే ఏమవుతుంది, ప్రతి ఇంట్లో ప్రతిదీ కావాలి. ఏముంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కల్తీ కన్నింగ్ పాలిటిక్స్ ఉండవు. అంటే మ్యూచువల్లీ బిట్వీన్ యూ అండ్ మీ, పాలిటిక్స్ అంటే ప్రభుత్వం అది కాదు, బిట్వీన్ అంటే మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ రోడ్ మీద కానీ ఇవన్నీ ఈ న్యూసెన్స్ ఉండదు. తప్పుడు ఇంకా ఒకరు తిట్టుకోవడము కొట్టుకోవడము అనేది ఉండదు కాదు. సో కొంచెం ప్రశాంతత లైఫ్ కి చేరాల్సి అనుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది మన ఓన్. అవును, నాకేంటి ఇందాక నేను ఒక కుడుచుకుందాం అని పిలుస్తున్నాను నేను. ఇది నా ఓన్. ఇది అక్కడికి వెళ్ళేసి నేను ఏ విధంగా చదువుతా లేకుండా నేను కేవలం చంద్రశేఖర్ గారు మీరు ఎవరో వినిపించేస్తారు. అక్కడ అలాగే అవ్వద్దు. అక్కడ అందరూ కూడా మనం బయట వాళ్ళు, ఏదైనా గవర్నమెంట్ అండర్లో ఉన్నట్టు ఆయనకి తెలియకుండా క్షేమం కూడా కుట్టదు ఎవరిని. సో మర్యాదగా మన తెలుసుగా కార్డు ఇచ్చారని ఆయన జస్టిస్ అని చెప్పేసి వెళ్ళిపోయి సేవలు మాకు అవసరం లేదు అని వేస్తారు. సో ఆ భయం మీద కొంచెం దృఢిగా కంట్రోల్డ్ గా ఉంటారు. ఆ కంట్రోల్ మనం ఇక్కడ చేయడం అంటే అది ఏ గవర్నమెంట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ఫ్రమ్ ద పీపుల్ రావాలి. నాకు ఈ డిసిప్లిన్ కావాలి, నేను ఇలా డిసిప్లిన్ గా ఉండాలి, నా పిల్లలు ఇలాగ అవుతారు, అప్పుడు దాన్ని బట్టి చూసుకుంటాను, లేకపోతే నేను నా ఫ్యూచర్ ఇలాగ అవుతుందని చెప్తాను. ఇప్పుడు నాకు కూడా ఈ మధ్య కూడా నేను చాలా చూశాను. నేను అబ్జర్వ్ చేసుకుంటాను. 1.5 years 2 years నుంచి వాసు గారి దగ్గర నుంచి కొంత ఉంది అని చెప్పేసి అన్నంత వరకు బాగా ఇదైపోయి ఉండే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది. వాసు గారు ఇంకెవ్వడం మానేస్తారు. ఆయన స్టేజ్ లోకి స్టిప్ లోకి వెళ్ళిపోయినాడు, కొంచెం దీనిగా ఉన్నాడు అని చేసిన తర్వాత కేర్ చేయని మనుషులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు. ఎంతో హర్ట్ అయితే కానీ అది చెప్పరు దీనికి. ఇంకంటే ఒక లెవెల్ రిలేషన్షిప్ అనేది కటింగ్ అండ్ ఈటింగ్ కి అలవాటు అయిపోయారు. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం బట్టి కటింగ్ అండ్ ఈటింగ్ కి అలవాటు అయిపోయిన చాలా మంది ఉన్నారు. ఇది వాళ్ళు ఇంకంతే, ఇంకా దానికి అలవాటు పడిపోయి ఇంకా అంతవరకు ఉంటారు వాళ్ళకి బయట. వాసు గారు విశాఖపట్నం నుంచి దుబాయ్ వెళ్ళి సుమారుగా 18 ఏళ్ళు క్రితం ఉన్నారు మీరు. మీ కుటుంబ నేపథ్యం, మీ ఫాదరు మదరు, మీ సిస్టర్స్ బ్రదర్స్, మీ వైఫ్ గారి పేరు, మీ పిల్లలు, వాళ్ళ గురించి మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు కాసేపు చెప్పండి. నాకు భార్య బిడ్డ. సో ఇంకా ఫ్యామిలీ వైఫ్ నాకు ఒక అన్నయ్య అక్క ఉన్నారు. మా అన్నయ్య ఏదో ప్రైవేట్ కంపెనీలో చేసేది, బ్యాంక్లోని మేనేజర్ చేసి రిటైర్ అయినారు. మా అక్క వెల్ సెటిల్డ్. సో నా వరకు ఏంటంటే నేను కొంచెం ఇంకా వెలంపేటలో పుట్టి పెరిగాను. మీకు అర్థం చేసుకుంటారు మీరు అంతా. ఏబిఎన్ కాలేజీలో చదివాను నేను. 92-95 బ్యాచ్లో నేను చాలా స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. మోస్ట్ యాక్టివ్ పర్సన్. ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ చేశాను. నాకు అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి మా గురుగారి ద్వారా నాటక రంగంలో కూడా వచ్చాము, నాటకాలు చేసాము. బతుకుల గురించి వచ్చేసేసరికి నేను ఎందుకు ఫెయిల్ అయ్యానేమో అనుకుని అప్పుడు మేము దుబాయ్ వెళ్ళాం. నా కొడుకుని కూడా నేను అక్కడే చదివించాను. నా వైఫ్ పేరు సుశీల, ఆమె అక్కడ బ్యాంక్లో చేసేవాళ్ళు. ఆవిడ కూడా వచ్చి 2017లో ఎప్పుడు వచ్చేసారు ఇక్కడికి. వచ్చేసిన తర్వాత ఇంకా ఓకే స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి, కొంచెం కింద మీద పడతాము. సో దానివల్ల కొంచెం ఏంటంటే మా ఎఫెక్షన్స్ కూడా పెరుగుతున్నాయేమో అని చెప్తాను అనుకున్నాం. ఈరోజు మాకు కొత్తగా మా ఫ్యామిలీలోకి ఇంకొకటి వచ్చాడు, సుబ్బు అని చెప్తుంది సార్ చౌచ కుక్క. సో
ఇంకా వాడిని చూసుకొని ఇంకా మాకు ఇంతే. వాడు చిన్న అంటే కుటుంబం. వాడు అంటే మా చిన్న బిడ్డ మా చౌచౌగాడు మా సుబ్బు. మా సుబ్బు అంటే పెట్టే మళ్ళీ వాసు గారు ఇప్పుడు పిల్లల గురించి వాళ్ళ గురించి బాగా చెప్పారు. మీరు దుబాయ్లో 18 ఏళ్ళుగా ఉంటున్నారు కదా, అక్కడ పిల్లలకి అంటే అక్కడ ఆ దేశంలో ఉండే పిల్లలకి ఎడ్యుకేషన్ ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్? సో ఎడ్యుకేషన్ పిల్లలకి స్ట్రెస్ ఇవ్వరండి. స్ట్రెస్ ఇవ్వరు. వాళ్ళ టైమింగ్స్ కో ఎడ్యుకేషన్ వెరీ రేర్. తర్వాత 5-6 అవర్స్ అంత 4 అవర్స్ అంత ఉంటుంది అనుకుంటా స్కూల్స్. అది ఎప్పుడు కూడా వదిలిపెట్టినట్టు మధ్యాహ్నం వచ్చేస్తుంటారు. పెద్ద స్ట్రెస్ ఇవ్వరు, కానీ ఎడ్యుకేషన్ మాత్రం చాలా గట్టిగానే చెప్తారు, బాగానే చెప్తారు. దానికి మళ్ళీ అబ్జర్వేషన్ మ్యాక్సిమం మన ఇండియన్ స్కూల్స్ ఏ కంట్రీకి తగ్గ ఆ కంట్రీ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కేపీజీ అని ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంది. వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారా, స్కూల్ రియల్ గా స్కూలా, లేకపోతే ఇదేమన్నా ఫేక్ ఆడా వీళ్ళు ఏమైనా చేస్తున్నాడా, నిజంగా పాస్అవుట్స్ ఉన్నాయా వీడికి, లేకపోతే ఇంకేమున్నాయా, లేకపోతే స్కూల్ లైసెన్స్ కట్ చేద్దాం కష్టం అది సిస్టమ్ ని, ఆ క్లీనింగ్, ఈ బస్సెస్ ఇవన్నీ హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా, చాలా చిన్నది లేకపోయినా స్కూల్ లైసెన్స్ బంద్ చేస్తారు. అసలు చెప్తే అబద్ధం మీకు. రోడ్డు మీద హైవేలో వెళ్తుంటే పెట్రోల్ పంపులు ఉంటాయి కదా, హైవేలో కాదు రోడ్ల మీద ఈ ఊర్లోనైనా పెట్రోల్ పంప్ వాష్రూమ్ పక్కన కింద కూర్చొని మనం బిర్యానీ తినవచ్చు. అంత హైజీనిక్ గా ఉంటాయి. ఒకసారి చెత్త కిందకి వేయాలంటే 100 సార్లు ఆలోచిస్తుంది. 500 dirhams ఫైన్ ఉంటుంది. మర్యాదగా కార్ కేసేస్తాడు అంతే. అది అంత రికార్డెడ్, అంత ఆ షేక్ గారికే ఉంటుంది ఫైన్. ఆయనకి ఎవరు రూల్కి ఏంటంటే ఎవరు అతిథులు కాదు. ఆ లోకల్ అయినా మనమైనా ఎవరైనా ఒకటే సిస్టమ్ అంటే సిస్టమ్ అంతే. నో బెయిల్స్, నో ఇన్ఫ్లుయెన్స్ కాల్స్ తీసుకొచ్చి ఒకసారి అడిగి బ్యాక్ కప్స్ వేస్తుంటే ఇంకా వాళ్ళ మనిషి తప్ప మన మనిషి కాదు. అది తర్వాత వాసు గారు, మనకి ఇండియాలో ఏ ఊర్లో ఏ సిటీలో ఉన్నా సరే మనకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా థియేటర్స్ ఉంటాయి, ఇందా మీరు చెప్పినట్టు నాటకాలు మరొకటి ఇవన్నీ ఉంటాయి. మరి దుబాయ్ దేశంలో లేదంటే పక్కన మలేషియా, అమెరికా ఇలాంటి దేశాల్లో మీ పరిజ్ఞానంలో మీరు చూసినంత వరకు అక్కడ ఎంటర్టైన్మెంట్ అక్కడ కూడా సినిమాలు థియేటర్లు అన్నీ ఉంటాయి. ప్రతి థియేటర్ లో కూడా తెలుగు సినిమా రెగ్యులర్ గా వస్తాయి, ఫ్రైడే ఏదో వస్తాయి. నేను సినిమాలు తక్కువ చూస్తాను. తర్వాత ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పేసానంటే మన గామా ఉంది కదా, గల్ఫ్ ఆంధ్ర మ్యూజికల్ అవార్డ్స్, మన ఆర్గనైజేషన్ కేశవమూర్తి గారు ఏం చెప్తాను, ఎవ్రీ ఇయర్ ఒక 150 మందికి అవార్డ్స్ ఇస్తారు. మంచి దీనిగానే ఎవ్రీ ఇయర్ ప్రతి ఏడాదికి ఒకసారి. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ కోదండరెడ్డి గారు, బి గోపాల్ గారు, బి గోపాల్ గారు, కోటి గారు జ్యువెలరీ పెట్టారు. ఆషమాషి కాదు, అది దగ్గర 4-5 కోట్లు ఖర్చు పెడతాడు ఆయన, కేశవమూర్తి గారు. తర్వాత ఆయన కూడా సర్వీస్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేస్తారు. ఈ పేద నాద వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఫ్యాబ్రికేషన్స్ వాటిలో కూడా చాలా ఉద్యోగాలు ఇస్తారు. ఒకవేళ ఎవరికైనా తినడానికి అది లేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ లో పెట్టి ఫుడ్ అది కూడా పెడతారు ఆయన. సూపర్. సో ఇక్కడ ఏంటంటే తెలుగు ప్రతి ఒక్కడు కూడా అండి అక్కడికి సెటిల్ అయిన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా నేను చేయలేకపోయినా ఇట్లా చేయిద్దాంలే పెడదాంలే నేను పెడతానంటాను. హ్యూమనిటీ ఉంటుంది, మానవత్వం. నేను స్టార్ట్ చేయడానికి 2016-17లోనూ నేను సర్వీస్ కొంచెం ఓవర్ గా ప్రజల వద్దకే పాలన అన్నట్లు వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడో కష్టం ఉంటానికి వెళ్తుంటే ఫైనాన్షియల్ గా నాకు ఇబ్బంది అయ్యేటప్పుడు ఒక పెద్ద ఆయనండి చౌదరీస్, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, మా పేరు CSC కూడా తెలియదు అంత తీను. ఆయన ఏమన్నా ఆయన అప్పుడులో ఏమంటే కొన్ని లక్షలు నేను ఇక్కడ నేను పంపించవచ్చు, ఆన్ స్టేజ్ మీద ఉంటే అది చేసినాడు అంత దమ్ము ఉండాలి, ఆ దమ్ము నాకు లేదు, నేను ఎంత ఆయనకి పెడతాను చేస్తాను. ఎన్ని ప్రోగ్రామ్స్ నాతో చేయించారంటే ఆయన మొహం కూడా నేను చూడలేదు.
3 years వరకు. 3 years లోపు ఆయన నాతో సేవ అంటే ప్రతి ఏంటంటే అని పిలిచినా అది కాస్ట్ అనండి, ప్రతిదీ కాస్టే. సో ప్రతి పైసని కూడా ఆయన మాకు పంపిస్తూ అవి ఎవరు రా బాబు ఈయన ఎక్కడికి కనిపించినప్పుడు ఈయన ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది రియల్గా అలాంటి మహానుభావులు చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళని కొన్ని దుష్టశక్తులు అంటే మిస్యూజ్ చేసేస్తుంటాయి. నిజాయితీ తప్పినప్పుడు అంతే అలాంటి వాళ్ళు డ్రాప్ అయిపోతే ఇంకప్పుడు రియల్ గా వార్ వచ్చింది అనుకోవాలి. ఈ వార్లకి వెళ్ళి మనల్ని సార్. వాసు గారు, చాలా విషయాలు మీరు దుబాయ్లో ఉండి ఆ చుట్టూ పరిసరం ఉన్న ఇతర దేశాల్లో సర్వీసెస్ వీటన్నిటి గురించి చాలా బాగా మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించారు. మీ అమూల్యమైన టైంని స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి ఇన్ని చక్కటి విషయాలని చాలామందికి ఉపయోగపడి చాలా సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ మీరు ఫీడింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఎప్పుడు మంచి జరిగి మీరు ఇంకా మరింత సేవలు మరింత ఎక్కువ మందికి మీ ద్వారా అందాలని, నిజాయితీగా అందరూ కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ. డెఫినెట్గా సార్, ఆరోగ్యం అంటూ నాకు సహకరిస్తే సత్యాంత వరకు నేను సేవలోనే ఉంటాను. ఎందుకంటే ఈ 72 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన బట్టి చూసుకుని మనం ఎక్కడండి మనసులో ఉండాలి, అంతే చెయ్యాలని కోరుకుండాలి అంతవరకే. తెలియక మన చేతులు మనం ఖర్చు పెట్టి చేసుకొని మనం ఏదో చేస్తామని చూస్తాను. చెప్పడం మాది బిర్యానీ అండ్ మోర్ ఉంది, అది మీకు దుబాయ్లో ఇక్కడ వైజాగ్ కూడా ఉంది చాలా దగ్గర, మాకు అక్కడ కూడా ఉంది. సాహుల్ అనే వ్యక్తి ఉంటాడు, నిజంగా ఆయన వ్యాపారం చేయడానికి వచ్చాడా సర్వీస్ చేయడానికి వచ్చాడా కూడా మనకి అర్థమవుతుంది కదా. సాహుల్ నాకు 49 మంది ఉండిపోయారు అమ్మ ఇక్కడ, నా దగ్గర ప్రజెంట్ నాకు అయితే డబ్బులు లేవు, నాకు లంచ్కి డిన్నర్కి నాకు బిర్యానీస్ వెజ్ మెనూ చెప్పిమనండి సార్. ముందు మెనూ చెప్పిమనండి, డబ్బు కాదు ముందు మెనూ చెప్పిమను. గ్రేట్ అంటాడు అన్నమాట. ఇప్పుడు మాకు ఇలాగ బయట బోర్డు మంది ఇలాగా వందలకి కూడా ఆయన నిజంగా అంత సర్వీసెస్ ఎందుకు ఇస్తారో అంత వ్యాపారాలు కూడా లెక్క. అంటే ప్రతి ఒక్కరు కూడా ఊరు నుండి వదిలేసి 3,000 కిలోమీటర్లు వచ్చేసాడు పాప, మనకి ఎవడున్నాడు నీకు తప్ప అని అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఆలోచిస్తారండి. సెటిల్ అయిన వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ సదుద్దేశాన్ని అవసరం తీరిపోయిన తర్వాత మన వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత జ్ఞాపకం చేసుకోవడం అవసరం లేదు, చెడు చేయకుండా ఉంటే చాలా చెడు చేసేస్తారు. ఇదొక్కటి మనం మీరు ఎప్పుడు ఏది వచ్చినా సరే ఏపీ అన్నట్టు మర్చిపోవద్దండి. మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పండి ఏపీ అన్నట్టుకి ఇది అవ్వమనండి. అవకాశం అప్రోచ్ అవ్వాలి అంటే ఎలాగో ఒకసారి చెప్పండి. ఏం అవసరం, ఏపీ అన్నట్టు మంగళగిరి సార్, మంగళగిరిలో ఉన్నాం సార్, ఏపీ అన్నట్టు చాలా వెహికల్ పంపించేస్తారు మీ దగ్గరికి. సో ఏం ప్రాబ్లం ఏంటంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఏపీ అన్నట్టు. ఆ నెంబర్ కాల్ చేస్తే 24 hours లాంగ్లోనే ఉంటారు. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే విషయం తెలియకుండా మీ ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళు దయచేసి లేనిపోయిందంతా అక్కడ ఉండేది ఇక్కడ జరిగేది ఒకటే, ఆడవాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఎవడు మంచోడు మీకు తెలుసా? మీకు ఏమైనా మేము అక్కడ బతుకుతున్నామని మినిమం కామన్ సెన్స్ మీకు ఎందుకు ఉండదు? ఎవడెవడిని ఏదో అనేస్తుంటారు. మేము ఉన్నాం కదా అక్కడ, మమ్మల్ని పట్టుకుంటే ఎందుకు మీ టీఆర్పీలో గురించి మమ్మల్ని వేసుకుంటారు? బయట నుంచి చూస్తే ఏమీ లేదు, చూస్తే ఇల్లంతా కాలిపోయినట్టు నాకు అనిపించేస్తుంది. అంత అడావిడి చేసేస్తున్నాడు అన్నమాట. సో అభూత కల్పనలు వద్దు, వాస్తవమే చెప్పాలి. మనం చెప్పే ప్రతి మాటకి విలువ ఉంటుంది కాబట్టి విలువైన మాటనే మనం మాధ్యమం ద్వారా కానీ మన పక్క వాళ్ళకి నేరుగా చెప్పడం కానీ ఎదుటి వాళ్ళకి చెప్పడం కానీ వాస్తవం మాత్రమే పంచాలనేది మన వాసు గారు చెప్తున్న ఒక మంచి మాట. మంచి విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.